Hey my dear awesome agriculture scientists, welcome to TFS Sagvadi. నా పేరు సూర్యభాస్కర్ అండ్ ఫస్ట్ రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ ఆప్షన్ని గ్రే కలర్లోకి మార్చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ దట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అలానే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో ఇమీడియట్లీ డూ దాట్ ఫస్ట్, ఓకే. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ మిర్చి సాగు అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ నేను ఆల్రెడీ చేశాను. 1 month బ్యాక్, 1.5 బ్యాక్ నుంచి నేను మిర్చి సాగు అనే దాని గురించి కంప్లీట్ ఇన్డెప్త్గా ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి కూడా ఏమేమి అవసరం కంప్లీట్ మన మిర్చి సాగు గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ ప్లేలిస్ట్లో నేను పొందుపరచడం జరిగింది. సో దాదాపు ఒక 3 వీడియోస్ అయితే చేశాను, 3 పార్ట్స్ అయితే చేశాను. ఇది 4th పార్ట్ అనుకోండి. సో కంప్లీట్గా జీరో నాలెడ్జ్ ఉన్న ఒక యంగ్ ఫార్మర్కి అయినా కూడా ఆ వీడియో చూస్తే ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఒక ఐడియా కాదు, సో అలా మీరు ఫాలో అయిపోవచ్చు అనమాట. సో డెఫినెట్గా వాచ్ దోస్ వీడియోస్. మిర్చి సాగు అని ఉంటుంది మన ఛానల్లో, ప్లేలిస్ట్ అని ఉంటుంది. సో డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్. అయితే ఈ వీడియోలో మనం నర్సరీలో నారు పెంచాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకుందాము. సో నేను నర్సరీలో అంటే మిర్చి నారు పెంచే నర్సరీలోకి వెళ్ళేసి మాట్లాడడం జరిగింది. సో వాటి ఆధారంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. అయితే ముందుగా నర్సరీలో నారు పెంపకం గురించి నేను నా ఒపీనియన్ చెప్పాలంటే, సో చాలా బెటర్ అనమాట. నర్సరీలో మనం నారు పెంచుకోవడం అంటే చాలా బెటర్ ఆప్షన్. సో ఒకవేళ మీరు ఎఫోర్డ్ చేయగలిగితే డెఫినెట్గా యూ కెన్ గో ఫర్ దట్ అనమాట. ఎఫోర్డ్ చేయగలిగితే. సో ఎఫోర్డ్ చేయని వాళ్ళ గురించి నేను ఫర్దర్గా దాని గురించి మాట్లాడుకుందాము. సో ఎఫోర్డ్ చేయడం ఏంటంటే ముందుగా దానికి చాలా కాస్ట్ అవుతుంది, అది పక్కన పెడదాము. సో దాని యొక్క మేజర్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, మనం నర్సరీలో నారు పెంచుతాం కాబట్టి సో అందులో కంప్లీట్గా ఆర్టిఫిషియల్ వాతావరణం అనేది ఉంటుంది. సో మనం కంప్లీట్గా దాంట్లో క్లైమేట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ రైన్ పడినా కానీ మనం మ్యాక్సిమం మన నారుని కాపాడుకోవచ్చు. అండ్ అలాగే మనం ప్రోట్రేలల్లో నారు పెంపకం చేస్తాం కాబట్టి సో అందులో మనకి మ్యాక్సిమం సీడ్ జర్మినేషన్ అని ఉంటుంది. సో ఒక 100 విత్తనాలు వేస్తే దాంట్లో మనకి ఒక 90 to 95 సీడ్స్ అయితే మనకి జర్మినేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో 98% మనకి సీడ్ జర్మినేషన్ అనేది ఉంటుంది. సో పోతే ఒక 2-3 విత్తనాలు పోవచ్చు. అదే మనం నార్మల్లో పెంచితే, మనం నార్మల్గా నారుమట్ల మీద మన చేలల్లో పెంచితే చాలా వరకు చాలా వేస్టేజ్ అయితే జరుగుతూ ఉంటుంది. సో మనం హెవీ కాస్ట్ పెట్టేసి ఇప్పుడు ఒక స్వస్తిక్ తేజ కానీ, లేకపోతే ఇప్పుడు మనకి యశస్విని కానీ, లేకపోతే డబల్ టు కూడా బ్లాక్లో దరిదాపు 1000, 1100, 1200 అమ్ముతూ ఉన్నారు. సో అటువంటి కాస్ట్లీ సీడ్స్, అందులో మనకి ఒక 1200 నుంచి 1500 సీడ్స్ అయితే ఉంటాయి. ఒక 10 grams ప్యాకెట్లో 1500 సీడ్స్ అయితే ఉంటాయి. సో అలాగా ఒక సీడ్ మనకి ఎవ్రీ సీడ్ కౌంట్స్ అన్నట్టు. ఒక సీడ్ దరిదాపు ఒక 1 రూపీ పడుతుంది మనకి. సో అంతంత కాస్ట్ పెడుతూ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. సో అలాగా మనం మంచి నేల ఉండి నారుమడికి అనుకూలంగా ఉంటే, మంచి బలమైన నేల ఉండి వాటర్ మనకి డ్రైనేజ్ అంతా కూడా ఒకవేళ హెవీగా వర్షాలు పడినా కానీ డ్రైనేజ్ చూసుకుంటే కనుక మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అలాగా అందరికీ ఉండదు కదా. సో అందరికీ అనుకూలించేలాగా ఉండదు కాబట్టి సో మీరు నర్సరీ వైపుకి వెళ్ళిపోవచ్చు. సో అలాగా మనకి సీడ్ జర్మినేషన్ అనేది 100% ఉంటుంది. 98 నుంచి 99% ఉంటుంది. ఒక 2 సీడ్స్ అలాగా అంటే 100% రావు, అయినప్పటికీ కూడా మ్యాక్సిమం జర్మినేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి ఈ స్టార్టింగ్లో ఈ పేను బంక కానీ, లేకపోతే వైట్ ఫ్లైస్, థ్రిప్స్ అవి కూడా అటాక్ చేస్తూ ఉంటాయి. మనకి ఓపెన్ ల్యాండ్లో నారు పెంచితే కనుక సో ఓపెన్ ల్యాండ్లో ఎక్కడి నుంచి ఏ చీడపీడలు వచ్చినా కానీ మనం వాటిని ఆపలేము. మ్యాక్సిమం రెసిస్టెన్స్ అనేది నర్సరీలో ఉంటుంది. సో అలాగా బయట నుంచి ఎటువంటి చీడపీడలు రావు, అండ్ అలాగే ఎటువంటి పురుగు కీటకాలు రావు కాబట్టి సో ఆరోగ్యవంతంగా ఉంటుంది. లోపల వాతావరణం కూడా బాగానే ఉంటుంది. అండ్ అలాగే క్లైమేట్ హెవీ రెయిన్స్ అయినప్పటికీ, లేకపోతే హెవీ టెంపరేచర్స్ అయినప్పటికీ కూడా షేడ్ నెట్స్లో ఉంటాయి కాబట్టి సో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నారు వెంబటే వస్తుంది, బలంగా ఉంటుంది. అండ్ అలాగే మనం ప్రోట్రేలల్లో సపరేట్ ఒక గింజకి సపరేట్ ఒక షెల్ఫ్ మనం కేటాయిస్తాం కాబట్టి సో అందులో రూట్ సిస్టమ్ కూడా చాలా సమృద్ధిగా మనకి అభివృద్ధి చెందుతుంది అన్నమాట. సో అలాగా మనం మొక్క తీసి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు కూడా అది వెంబటే నిలదొక్కుంటుంది మొక్క నుంచి మళ్ళీ. అంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఆ రూట్స్ అనేవి కూడా చాలా వెంబటే యాక్టివేట్ అయిపోతాయి అనమాట. సో అది వెంబటే నిలదొక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం ఇప్పుడు మనం నార్మల్లో పెంచి వెంబటే తీసి ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు చాలా వరకు సీడ్స్ మనకి అంటే సీడ్లింగ్స్ మనకి నారు అనేది ఆగమవుతూ ఉంటుంది. సో అది దాంట్లో కారణం ఏంటంటే మనం పీకుతూ ఉన్నప్పుడు
చాలా వరకు రూట్స్ అనేవి దెబ్బతింటూ ఉంటాయి. సో చిన్న చిన్న మొక్కలలో కూడా మదర్ రూట్స్ అయితే ఉంటాయి. సో అది ఆగమైతే తర్వాత ఆ మొక్క అనేది చనిపోతుంది. సో ఆ విధంగా ఉంటుంది. అదే మనం నర్సరీలో పెంచుకునేదైతే కోకోపీట్ ఉంటుంది, అండ్ అలాగే అందులో గ్రీన్ అంటే మనకి న్యాచురల్ మాన్యూర్, కౌడంగ్ మాన్యూర్ కూడా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో అండ్ అలాగే వేరే ఇతర మందులు కూడా ఆర్టిఫిషియల్గా మనం కొంత సీడ్కి కానీ సీడ్లింగ్కి బలం చేకూర్చే విధంగా సో అలాగా మంచి మాన్యూర్స్ అయితే ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో పెరిగిన మొక్క చాలా ఈజీగా వాతావరణ పరిస్థితులని నిలదొక్కుకోవడానికి కానీ లేకపోతే వెంబటే ఏమంటుందని త్వరితగతన అది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అనమాట. అదే మనం నార్మల్లో పెంచే వాటికైతే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది, అండ్ అలాగే మ్యాక్సిమం జర్మినేషన్ వేస్టేజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి మ్యాక్సిమం దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్. అయితే నా మటుకు నర్సరీలో నారు పెంచాలా వద్దా అని అంటే, సో ఒకవేళ హెవీ కాస్ట్ పెట్టి మీరు సీడ్స్ తీసుకుంటే కనుక, ఒకవేళ మీకు నేల అనుకూలంగా లేకపోతే తేలికపాటి నేల ఉండి మీకు జర్మినేషన్ పర్సంటేజ్ మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు మీరు ఒకవేళ నారుమడిలో పెంచుంటే కనుక మీకు అర్థమైపోతుంది. సో జర్మినేషన్ పర్సంటేజ్ బాగుండదు అనుకున్నప్పుడు మీరు నర్సరీ వైపు వెళ్ళొచ్చు. లేకపోతే నేను వద్దని చెప్తాను, ఒకవేళ మీకు బలమైన నేలలు ఉండి లేకపోతే ఒక మామూలుగా తేలికపాటి నేలలు ఉన్న ఒక 70 to 75%, 80% వరకు జర్మినేషన్ వచ్చినప్పటికి కూడా సో అది మీకు అనుకూలం అని చెప్తాను నేను. సో అందులో మనం ఏం చేయాలంటే మ్యాక్సిమంగా మనం ఇప్పుడు పశువుల ఎరువు అయితే వేస్తూ ఉంటాము. సో అది ఎక్కువ శాతం ఒక లేయర్ వరకు వేసేయండి, అండ్ అలాగే దిబ్బలు అంటే ఒక హైట్లో వచ్చేటట్టుగా మనకి దిబ్బలు అయితే తయారు చేసుకోండి, అండ్ అలాగే డ్రైనేజ్ వెళ్ళిపోయేటట్లుగా మధ్యలో కాలువలు అయితే ఏర్పరచుకోండి. సో ఎక్కువగా హెవీ రెయిన్స్ వచ్చినప్పటికి కూడా మనం వాటర్ తీసేయడానికి అవకాశం ఉంటుంది. సో అలాగా మనకి మొక్కలు ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండదు అనమాట. సో ఇదొకటి. అండ్ అలాగే మనం ప్రోట్రేస్ మనం తెచ్చుకొని కూడా మనం ఓన్గా ఈ ఒక రకంగా ఒక స్మాల్ నర్సరీ టైప్లో మనం తయారు చేసుకోవచ్చు. సో అదేలాగంటే మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో మనకి ప్రోట్రేస్ అయితే అవైలబుల్ ఉంటాయి, లేకపోతే మనకి ఫార్మ్కి కానీ లేకపోతే బిగ్ హార్ట్లో కూడా అగ్రికల్చర్ సైట్స్ ఇవి. సో అందులో కూడా మనకి ప్రోట్రేస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక షీట్ వచ్చేసి మనకి 12 రూపీస్ 13 రూపీస్ ఏమో పడుతుంది. సో అదే మనం నర్సరీలో పెంచుకున్నట్లయితే నేను అడిగింది ఏంటంటే వాళ్ళు 70 రూపీస్ ఒక షీట్లో 98 సీడ్స్ అయితే పడతాయి. సో అలాగా 98 మొక్కలు అయితే మనకి వస్తాయన్నమాట ఒక షీట్ మీద. సో అలాగా ఒక షీట్కి వచ్చేసి 70 రూపాయలు తీసుకుంటారంట వాళ్ళు. సో అలాగా ఒక షీట్లో ఒక 100 వస్తాయి అనుకోండి, ఒక ఎకరానికి మనకి ఎంత ఒక 10,000 నుంచి 1,500 సీడ్స్ అయితే మనకి పడుతూ ఉంటాయి. సో అలాగా ఒక ప్యాకెట్లో 1,500 సీడ్స్ అని అంటే మీరు లెక్కేసుకోండి, 1,500 సీడ్స్ ఇంటూ 1,500 సీడ్స్ బై 100 అంటే ఒక షీట్ మీద 100 సీడ్స్ అనుకోండి. సో అలాగా ఒక ప్యాకెట్కి మనకి ఎంత అవుతుందో మీరు ఒకసారి లెక్కేసుకోండి. సో అలాగా ఒక ఎకరానికే మనకి దాదాపు ఒక 10,000 నుంచి 11,000 ఖర్చు అయితే అవుతూ ఉంటుంది. అదనంగా మనకి మిర్చి సీడ్స్కి కాకుండా మనం నారు పెంచుకోవాలంటే కూడా ఇంత ఖర్చు అయితే అవుతూ ఉంటుంది. సో దీనికి గాను మనకి బెనిఫిట్స్ రావాలంటే సో బెనిఫిట్స్ ఉంటాయి. సో అంతా కంప్లీట్ వాళ్ళదే మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. పైన మనకి ఏమైనా స్ప్రేస్ ఇవ్వటం కానీ లేకపోతే కంప్లీట్ పెస్ట్ అటాక్స్ నుంచి కానీ వైరస్ అటాక్స్, సో ఇలాగ కంప్లీట్ ఒక 45 నుంచి 50 డేస్ వరకు కంప్లీట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో వాళ్ళ మెయింటెనెన్స్లో ఉంటుంది. సో మనం ఎటువంటి చింత లేకుండా ఉండొచ్చు. సో అదొక అడ్వాంటేజ్. సో అలా చూసుకుంటే బెటరే, మనం హెవీ కాస్ట్ పెట్టేసి సీడ్స్ తీసుకున్నప్పుడు అలా చేసుకోవడం బెటర్. బట్ అందరూ అలాగా ఎఫోర్డ్ చేయని వాళ్ళు ఉంటారు. సో నాలాంటి వాళ్ళు కానీ చాలామంది ఉంటారు. సో అలాగా మనం నార్మల్గా ప్రోట్రేస్ తీసుకొని చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయి మనకి. అండ్ కోకోపీట్ కూడా మనకి చాలా ఈజీగా దొరుకుతుంది. ఒక 5 కిలోస్ 10 కిలో బ్రిక్స్ అయితే ఉంటాయి మనకి అమెజాన్లో. అండ్ నేను ఇప్పుడు చెప్పినట్టుగా బిగ్ హాత్ కానీ లేకపోతే ఫామ్కి కానీ అగ్రిబెగ్రీ కానీ సో ఇటువంటి అగ్రికల్చర్ సైట్స్లో మనకి కోకోపీట్ కూడా దొరుకుతూ ఉంటుంది. కోకోపీట్ బ్రిక్స్ అయితే ఉంటాయి. సో అవి 5 కిలోస్ నుంచి 10 కిలోస్ వరకు మనకి అవైలబుల్ ఉంటాయి. 3 కిలోస్ నుంచి స్టార్టింగ్ నుంచి అవైలబుల్ ఉంటాయి. సో మనకి అవసరానికి అనుకున్నట్టుగా మనం ఆ కోకోపీట్ బ్రిక్స్ని తీసుకొని వాటర్లో ఇమర్స్ చేసేసి సో ఆ కోకోపీట్ నుంచి కూడా మనం ఓన్గా ఒక నర్సరీ టైప్లో నారుని అయితే పెంచుకోవచ్చు. సో చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. అండ్ అలాగే ఒక షేడ్ నెట్ తీసుకుంటే ఒక గ్రీన్ మ్యాట్ కానీ లేకపోతే ఒక బ్లాక్ మ్యాట్ కానీ వైట్ మ్యాట్ మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది, లేకపోతే ఆన్లైన్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. సో మీరు ఒకసారి చూడండి, లోపల సెర్చ్ చేయండి.
సో ఇదంతా కూడా నేను నర్సరీలోనే పెంచుదామని అనుకున్నాను, బట్ వెళ్ళి కనుక్కుంటే నాకు ఇలా తెలిసింది. సో అంత కాస్ట్ పెట్టి మనం ఆల్రెడీ సీడ్స్కి అంతంత కాస్ట్ పెట్టి మళ్ళీ నారు పెంపకానికి ఇంత పెడితే మనకి ఇంకా మిగిలేదే ఉండదు, తర్వాత పెట్టుబడులు కానీ ఆ తర్వాత ఇంకా తడిసిమప్పుడు అయిపోతుంది. సో అందుకని వృధా ఖర్చులు మానేయండి. సో ఇలాగా మనకి న్యాచురల్ కౌడంగ్ మాన్యూర్ అనేది మనకి ఉంటుంది. సో మనకి పశువుల ఎరువు చాలా సమృద్ధిగా ఉంటుంది కాబట్టి సో అదును కోకోపిట్ కొంత తీసుకొని అండ్ అలాగే ట్రైకోడెర్మా విరిడి కొంత భాగాన్ని ఒక కిలో మీరు ఈ విశ్రమం అంటే కోకోపిట్ అండ్ కౌడంగ్ మాన్యూర్ తీసుకున్నారు అనుకోండి, 1 కిలో ఈ మిశ్రమానికి ఒక 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపేసి మనం ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. సో ఒక 4 ఇంతలు కోకోపిట్ ఉందనుకోండి, ఒక ఇంత మనం ఈ కౌడంగ్ మాన్యూర్ని యూజ్ చేయొచ్చు. సో ఇలాగా సపరేట్ పార్ట్స్లో మనం తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇటువంటి ఇంట్రెస్టెడ్గా ఉంటే మనకి యూట్యూబ్లో ఇంకా చాలా ఛానల్స్లో ఎలా తయారు చేయాలనే కంప్లీట్ ప్రాసెస్ అయితే ఉంది. సో ఇది మనం కూడా ట్రై చేసి చూద్దాము. సో చాలా వరకు ప్రాక్టికల్గా నిజంగా నాకు బెటర్ అనిపించింది మనం ఓన్గా చేసుకోవటము. సో మనం పైకప్పు మనం డాబాల మీద పైన కూడా మనం టాప్ సర్ఫేస్లో కూడా చాలా ఈజీగా ఇది మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఒక షేడ్ నెట్ పైన కప్పేసేసి తర్వాత మనం వాటరింగ్ అనేది చాలా ఈజీ. సో అలాగా మ్యాక్సిమం ప్రాక్టికల్గా అనిపించింది. సో ఇలా కాకుండా మీరు నార్మల్గా మంచి బలమైన నేలలు ఉంటే చేలలో నారుమడి దిబ్బలలో చేసుకోవడం బెటర్ అని చెప్తాను నేను. సో మోర్ ఓవర్ బెటర్ నాట్ టు గో టు నర్సరీ. సో చాలా వరకు చాలా డబ్బులు వేస్ట్ అయిపోతాయి. సో ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉండి మంచిగా ఆర్థికంగా ఫైనాన్షియల్ కండిషన్స్ బాగుంటే కనుక ఒకవేళ మీరు హెవీ కాస్ట్ సీడ్స్ ఈ స్వస్తిక్ తేజ కానీ లేకపోతే 1000, 1200, 2000 సీడ్స్ అలాంటివి తీసుకుంటే కనుక మీరు యూ బెటర్ గో టు నర్సరీ అనమాట. సో మ్యాక్సిమం సీడ్ జనరేషన్ అనేది ఉంటుంది. సో సీడ్ వేస్ట్ అవ్వదు, ఎవ్రీ సీడ్ కౌంట్స్ అన్నట్టు. సో డెఫినెట్గా అదొకటి పాటించండి. అండ్ ప్రయోగాలు చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ టు ది ఛానల్. వి డూ ఎక్స్పెరిమెంట్స్ అండ్ నష్టాలైనా కష్టాలైనా ఫార్మర్ అన్నప్పుడు ఖచ్చితంగా నష్టాలు కష్టాలు అన్నీ ఉంటాయి. సో అన్నీ తెగించి ముందుకెళ్ళేవాడే రైతు. సో అదేవిధంగా మనం ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేద్దాము. అండ్ యూ గట్ టు ఫాలో మీ. ఓకే, అదనమాట సంగతి. అండ్ నా ఒపీనియన్ అయితే ఇది, మ్యాక్సిమం అందరి ఒపీనియన్ ఇదే అనుకుంటున్నాను. వేస్ట్ చేసుకోకుండా డబ్బులు, వృధా ప్రయాస, వృధా ఖర్చు. సో మనం న్యాచురల్గా మనం ఓన్గా చేసుకోవచ్చు ఇదంతా కూడా. సో మ్యాక్సిమం అందరూ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో నాలాంటి కానీ లేకపోతే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా ఇటువంటి ప్రాసెస్ అనేది అర్థమైపోతుంది. సో ఒకవేళ ఇల్లిటరేట్ పీపుల్, సారీ ఫర్ సేయింగ్ లైక్ దిస్, ఇలా ఎవరైనా ఉంటే కనుక, ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే సో వాళ్ళకి ఇటువంటి ప్రాసెస్ అనేది ఉందో లేదో ఒకసారి కనుక్కొని వాళ్ళతో మీరు డిస్కస్ చేసుకుంటే కనుక మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో మీరు కూడా ఇటువంటి ప్రాసెస్ అనేది ఫాలో అవచ్చు అనమాట. సో అది నా ఒపీనియను. సో అది నా ఒపీనియనే కాదు, అదే ది బెస్ట్ వే అనమాట సంగతి. సో నర్సరీలో నారు పెంపకం బెటరే, అయినప్పటికీ అంత ఖర్చు మనం పెట్టలేం కాబట్టి సో మనం ఓన్గా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా నార్మల్ దిబ్బలలో కూడా తయారు చేసుకోవచ్చు. సో అదనమాట సంగతి. అండ్ మిర్చి సాగు అనే ప్లేలిస్ట్ మాత్రం తప్పకుండా చూడడం మర్చిపోకండి. సో అందులో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను పొందుపరుచున్నాను. సో అవన్నీ మళ్ళీ చెప్పాలంటే మీకు బోరింగ్ అనిపిస్తుంది. దాదాపు ఒక 500 to 700 మెంబర్స్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉన్నారు. సో మళ్ళీ అదంతా కూడా ఆ సొల్లు దీంట్లో ఇంక్లూడ్ చేస్తే ఇదేంద్ర బాబు మాకు తలకాయ నొప్పి అనుకుంటారు. సో అందుకనే అదంతా దీంట్లో ఇంక్లూడ్ చేయట్లేను. సో డెఫినెట్లీ గో అండ్ వాచ్ దస్ వీడియో. అండ్ నేను పైన ఐ కార్డ్స్లోను అండ్ ఎండ్ కార్డ్స్లో కూడా ఆ వీడియోస్ కార్డ్స్ అయితే ఇస్తాను. డెఫినెట్లీ గో అండ్ వాచ్ దోస్ వీడియోస్. యూ విల్ హ్యావ్ ఏ గ్రేట్ నాలెడ్జ్. సో అలాగా కొత్తగా వ్యవసాయాలు వచ్చే యువ రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆ సిరీస్ని ఇంకా నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మిర్చి సాగులో ఉపయోగించే ప్రతి ఒక్క అణువు నుంచి కూడా నేను డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో నేను పాటించే పద్ధతులు కానీ లేకపోతే అసలు ఐడియల్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో కంప్లీట్ మిర్చి సాగు గురించి ఒక రకంగా ఇదే అనుకోండి ఇక. సో అదనమాట సంగతి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అండ్ తోటి ఫార్మర్స్ కూడా షేర్ చేయండి. అదనమాట సంగతి. ఉంటాను. రామ్ రామ్.